ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి కొద్ది క్షణాలలో ప్రసారాలు ప్రారంభమవుతాయి. మన మధ్యాహ్న ప్రసారాలలో ముందుగా సంగీత విద్వాంసిని గీతా భవాని గారితో ఇంటర్వ్యూ ఉంది. శ్రోతలందరూ జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా సంగీత విద్వాంసులు ఉంటే అందరికీ ఉపయోగపడే ఎన్నో అంశాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. అమ్మా గీతా భవాని గారు, మీకు ముందుగా మా రేడియో కేంద్రం నుంచి వాళ్ళందరూ నమస్కారాలు తెలుపమంటున్నారమ్మా. అయ్యో మేడం గారు, నాకు నమస్కారాలు ఎందుకండి? లేదమ్మా, నీవు సంగీతంలో ఎన్నో విధ్వంసాలు చేశావట. త్వరలో గిన్నీస్ బుక్లో కూడా ఎక్కబోతున్నావట. అవునండి. అంతేకాదండి, నాకు ఒక బిరుదు కూడా మొన్న ఆగస్టు 15కి ఇచ్చారు మేడం. ఆహా, ఏం బిరుదమ్మా? సిగ్గులేని సింగరనమ్మా. వాళ్ళు స్టేజ్ మీద చెప్పారమ్మా, ఇలాంటి బిరుదు ఎవరికి రాలేదంటమ్మా. చాలా గొప్పగా చెప్పారమ్మా. నేను ఆనందం పట్టుకోలేక స్టేజ్ మీద నుంచి కిందికి దుంకానమ్మా. వెంటనే 10 మంది ఆడియన్స్ వచ్చి నన్ను స్టేజ్ మీదకి మోసుకెళ్ళి కూర్చోబెట్టి ఉమ్మెత్త పూల మాల నా మెడలో వేశారమ్మా. ఇలాంటి మాల ఎవరికి వేయలేదని చెప్పారమ్మా. నేను మళ్ళీ ఆనందం పట్టుకోలేక పైకి ఎగిరి స్టేజ్ టాప్కు తగిలి కింద పడ్డానమ్మా. నీకు సంగీతం పాడాలని ఏ వయసు నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందమ్మా? నేనండి, చిన్నప్పుడు అంట్లు కడుగుతూ, కల్లాపి చల్లుతూ, చివరికి చీపురుతో ఊడుస్తూ పాటలు పాడుకునేదాన్నమ్మా. సినిమాలలో పాటలు పాడేవాళ్ళు ఎంత అదృష్టవంతులు. ఎప్పుడు మంచి పాటలు పాడుకుంటూ వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారని ఎప్పుడు ఆలోచించేదాన్నమ్మా. మరి నీవు ఏ వయసులో సంగీతం గురువుగారి దగ్గర నేర్చుకున్నావమ్మా? అమ్మా, నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు లగ్గమయ్యిందమ్మా. అత్తారింట్లో భయం కదమ్మా, నోరు విప్పేదాన్ని కాదమ్మా. అత్త మామ మా ఆయన అంటే చాలా భయం అమ్మా. ఒక మూగిదానిలా ఉండేదాన్నమ్మా, అస్సలు పాడేదాన్ని కాదమ్మా. ఒకసారి మా బాబు నామకరణానికి ఒక సంగీతం గురువు వచ్చారమ్మా. నాకు ఆయన చూస్తూనే ఆనంద బాష్పాలు టప రాలేయమ్మా. వెంటనే ఆయన పాదాలు పట్టుకున్నానమ్మా. నేను శిష్యురాలుగా అంగీకరించమని మా ఆయన్ని ఒప్పించే పని కూడా ఆయనకి అప్పగించానమ్మా. ఏదో లోకంలో మా ఆయన గురువుగారు చెప్పిన మాట విని సంగీతం నేర్చుకోవడానికి ఒప్పుకున్నారమ్మా. ఆహా, ఇకప్పటి నుంచి పాటలు పాడేదానివా నువ్వు? అవునమ్మా. అక్కడ గురువు సరిగమ పదనిసలు, సర్లీ వరుసలు అంటే ఏంటో అవన్నీ చెప్పేవారమ్మా. ఇంటికి వచ్చి ఆగలేక మా ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి సా అనేదన్నమ్మా. ఒక్కసారి వింటూనే అందంగా ఉన్న మా ఆయన ముఖం మారిపోయిందమ్మా. నల్లగా క్రూరంగా మారింది. నాకు ఆ ముఖం చూస్తేనే భయం వేసిందమ్మా. ఏందబ్బా మా ఆయన నేను సా అంటూనే ఇలా అయిపోయారు అని ఒక్కసారిగా ముడుచుకుపోయానమ్మా భయంతో. ఉన్నట్టుండి గట్టిగా అరిచాడమ్మా, ఇంకోసారి నా దగ్గర పాడావంటే చూడు, నీ నోరు డాక్టర్ దగ్గర తీసిపోయి కుట్టేస్తా అని అన్నాడమ్మా. నాకు చాలా భయం వేసిందమ్మా. అమ్మా, చేతిలో ప్రమాణం కూడా చేయించుకున్నాడమ్మా, నేను బతుకున్నంత వరకు నా దగ్గర పాడొద్దని. మా గురువు గారు సర్లీ వరుసలు, జంట వరుసలు, దాటు వరుసలు అన్ని రోజు నేర్పించేవాడమ్మా. వాటన్నిటిని ఎవరి దగ్గర పాడాలబ్బా అని ఆలోచిస్తూ 3 ఇండ్ల అవతల నా నేస్తం ఉందమ్మా. వాళ్ళ ఇంటికి పోయి గోడ వైపు ముఖం తిప్పి నేను నేర్చుకున్నవన్నీ పాడేదాన్నమ్మా. నా స్నేహితురాలి కూతురు అనేదమ్మా, అంటే నువ్వు బాధపడద్దు, వినేవాళ్ళు లేరని 1 కేజీ చక్కెర కొను, ఇంటి నిండా సల్లు, సీమలు వస్తాయి, అప్పుడు నువ్వు పాడు, వినేవాళ్ళు లేరని బాధ ఉండదు అని. ఇక అప్పటి నుంచి మా ఆయన ఆఫీస్కి పోతూనే బరబర అంగడికి పోయి 1 కేజీ చక్కెర తెచ్చి నా రూమ్ నిండా చల్లుకొని కూర్చొని పాడేదాన్నమ్మా. నిజంగానే చిన్న చీమలు, గండ్ర చీమలు ఆనందంగా చక్కగా తింటూ నా పాటలు వింటున్నట్టు తలలు ఊపేవమ్మా. అయ్యో, చాలా బాధలు పడ్డావు కదమ్మా? అవునమ్మా, చాలా పడ్డానమ్మా. మా ఆయన నా పాట వినడం లేదని నాకు జీవితం అన్నా మనుషులన్నా విరక్తి వచ్చిందమ్మా. అప్పుడే మా ఊరికి సుందర చైతన్య స్వామి అని ఒక గురువు వచ్చాడమ్మా.
7 రోజులు భగవద్గీత చదివి వినిపించాడమ్మా. చక్కగా చెప్పాడమ్మా. చివరి రోజు ఆ సాయం వెళ్ళిపోతుంటే ఏడ్చానమ్మా. ఇలాంటి గురువులకు నేను ఎప్పుడు శిష్యురాలు అవుతానని చాలా బాధపడ్డానమ్మా. ఆహా, అయ్యో, నీ కోరికలు బండబడా? సంగీతం గురువే కాకుండా ఆధ్యాత్మిక గురువు కావాలన్న కోరిక కూడా నీకు వచ్చిందా? అవునమ్మా, ఆ రోజు నుంచి నాకు గురువు కావాలి అని ప్రతిరోజు ప్రతి నిమిషం మనసులో అనుకునేదాన్నమ్మా. ఒక ఏడాది అంతా నాకు మా ఊర్లోనే కొండ మీద ఒక గురువు దొరికాడమ్మా. మా ఆయన్ని అడిగానమ్మా. కొంచెం సేపు మౌనంగా ఉండి, సరే గురువుగారితో ఉపదేశం తీసుకో అన్నాడమ్మా. ఇంత తొందరగా ఎలా ఒప్పుకున్నాడబ్బా అని ఒక రోజంతా ఆలోచించి తట్టుకోలేక మా ఆయన్ని అడిగానమ్మా. ఒక్కటే మాట చెప్పాడమ్మా, ఇలాగన్నా నీ పీడ నాకు విరడగొతుంది. ఏంది అన్నానమ్మా. ఇలాగన్నా నీ పీడ నాకు విరగడవుతుంది. నిన్ను భరించే శక్తి నాకు లేదు. నీకు ఒక పిచ్చి కాదు, చాలా రకాల పిచ్చులు ఉన్నాయి. ఆ గురువులకు శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళైతే నిన్ను భరించగలరు అని ఒప్పుకున్నాను అని చెప్పారమ్మా. అయ్యో, ఇన్ని మాటలు అన్నాడా మీ ఆయన నిన్ను? మహిళా సంఘాలకు చెప్దామా? మీ ఆయన తోలు ఒలుస్తారు. లేదంటే మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామా?